Hi friends, welcome to TeluguTechsteps. Okay, let's see the one of the most important class in Core Java. Core Java లోనే one of the most important class. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి. మనం కోర్ జావా అనే కాన్సెప్ట్లో మనం 5 మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకున్నాం. ఒకటి బేసిక్స్, తర్వాత ఊప్స్, తర్వాత స్ట్రింగ్స్, ఆ తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఆ తర్వాత మల్టీ థ్రెడింగ్. బేసిక్స్లో దీనికన్నా ఇంపార్టెంట్ క్లాస్ ఇంకేం ఉండదు అనమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. నేను కూడా అదేవిధంగా నేను చాలా నీట్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ జావా అంటే మీ యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ జావాలో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా రాసుకోవాలి, ఆ ఒక్క ప్రతి ఒక్క లైన్ బై లైన్ నేను కోడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి, అసలు ఏ విధంగా ఎక్లిప్స్లో మీరు ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తాను. ఏ విధంగా ఒక ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాయాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్లో మీకు లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలిసినట్టుగానే మనకి రియల్ టైంలో ఐడియాస్ వచ్చి ఎక్లిప్స్ కానీ స్ప్రింగ్ టూల్స్ సూట్ కానీ వాడతారు. నేనైతే మన యొక్క ట్రైనింగ్ పర్పస్కి ఎక్లిప్స్ అనేది యూస్ చేస్తున్నాను. మీకు ఒకవేళ కంఫర్ట్ అనుకుంటే మీ స్ప్రింగ్ టూల్ సూట్ కూడా ప్రాక్టీస్ కోసం యూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఎక్లిప్స్ అనేది యూస్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ గో అండ్ క్లిక్ ఎక్లిప్స్. ఫస్ట్ మీకు ఆల్రెడీ ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలాగ మొత్తం ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి అదంతా కూడా నేను చెప్పేశాను. కాబట్టి ఎక్లిప్స్ ఇన్స్టాలేషన్ అనేది ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నా మెయిన్ పర్పస్, మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ జావాలో ఎలా రాసుకోవాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం మీదే ఉంటుంది. ఓకే, మనకిప్పుడు ఎక్లిప్స్ మనకి ఓపెన్ అయిపోయింది. ఎన్విరాన్మెంట్ మనకి ఐడి అనేది ఎన్విరాన్మెంట్ అనమాట. ఇక్కడ మనం యూస్ చేసే ఐడి వచ్చేసి మనం ఇక్కడ ఏంటంటే ఎక్లిప్స్. ఓకే అండి, మనకి ఇక్కడ ఎక్లిప్స్ అనేది ఓపెన్ అయింది. ఒకసారి ఫస్ట్ నేను ప్రాజెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలన్నది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఫైల్లోకి వెళ్ళి న్యూ జావా ప్రాజెక్ట్. ఓకేనా, మనం అక్కడ యూస్ చేసేది జావా ప్రాజెక్ట్ కాబట్టి మనం ఇక్కడ జావా ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు జావా ప్రాజెక్ట్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. ప్రాజెక్ట్ నేమ్ అనేది మీకు నచ్చింది ఇవ్వచ్చు, బట్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేటప్పుడు వితౌట్ స్పేసెస్ ఇచ్చుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నాది ఫస్ట్ హలో వరల్డ్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ హలో వరల్డ్ అనేది నా ప్రాజెక్ట్ నేమ్. మీరు మధ్యలో స్పేసెస్ అయిన ఇస్తే ఇది యాక్సెప్ట్ చేయదు. సో ఐఎమ్ గివింగ్ యాజ్ ఎ ఫస్ట్ హలో వరల్డ్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఏదన్నా ఒక ఐడెంటిఫైయర్ ఇచ్చినప్పుడు లేకపోతే మీ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ లెటర్స్ అనేవి క్యాపిటల్స్ ఇచ్చుకోవడం మంచిది. ఓకేనా, ఫస్ట్ హలో వరల్డ్. ఎందుకోసం అంటే మళ్ళీ మనకి ఆ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ లేకుండా మీరు నీట్గా ఈ యొక్క సింటాక్సెస్, ఈ రూల్స్ అన్నీ కూడా ఫాలో అయితే బాగుంటుంది. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ నేమ్ ఆ విధంగా ఇచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ యూజ్ డిఫాల్ట్ లొకేషన్ అని ఉంది. ఇక్కడ డిఫాల్ట్ లొకేషన్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోగ్రామ్స్ అన్నీ ఎఫ్ డ్రైవ్లో జావా ఫోల్డర్ అనే ఒక ఫోల్డర్లో సేవ్ చేసుకున్నా. సార్ నాకు అలా ఇష్టం లేదు అనుకుంటే మీది ఇది అన్టిక్ చేసుకుని మీకు నచ్చిన ఫోల్డర్ అనేది ఇచ్చుకోవచ్చు. నేనైతే నా డిఫాల్ట్ లొకేషన్ యూస్ చేసుకుంటున్నాను. యాజ్ ఎ స్టూడెంట్గా మీది ఏ లొకేషన్ కంఫర్ట్ అయితే ఆ లొకేషన్ యూస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద జేఆర్ఈ పార్ట్కి వచ్చేసేటప్పటికి యూ కెన్ గివ్ ద స్పెసిఫైడ్ జేఆర్ఈ. అంటే మీరు ఏ జేఆర్ఈ అయితే ఇవ్వాలనుకుంటున్నారో, మీరు ఏదైనా ఒకవేళ మీ కంప్యూటర్లో ఇంకేదైనా జేఆర్ఈ ఉంటే ఆ జేఆర్ఈ మీరు ఏదైనా ఇచ్చుకోవాలనుకుంటే ఆ జేఆర్ఈ మీరు ఇచ్చుకోవచ్చు. బట్ నేనైతే ఐ జస్ట్ రికమెండెడ్ అండి, యూజ్ డిఫాల్ట్ జేఆర్ఈ యూజ్ చేయండి. ఎందుకోసం అంటే కరెంట్ జేఆర్ఈ 1.8 అంట. సో మీరు ఎన్విరాన్మెంటల్ జేఆర్ఈలు అయితే చాలా ఉంటాయి, ఇవంతా మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దీస్ కన్ఫ్యూజన్స్ నన్ను అడిగితే మీరు యూజ్ డిఫాల్ట్ జేఆర్ఈ. ఓకేనా, థర్డ్ వన్ మార్క్ చేసుకోండి, టిక్ మార్క్ చేసుకోండి. పర్ఫెక్ట్. దాని తర్వాత ప్రాజెక్ట్ లేయర్కి వస్తే ప్రాజెక్ట్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనకి క్రియేట్ సెపరేట్ ఫోల్డర్ ఫర్ సోర్స్ అండ్ క్లాస్ ఫైల్స్. అంటే మనం క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ లేయర్ ఏ విధంగా ఉండాలి అన్నది అడుగుతుంది. మీరు క్రియేట్ సెపరేట్ ఫోల్డర్ అండ్ సోర్స్ అని కింద ఏదైతే టిక్ మార్క్ ఉందో అది అలాగే వదిలేసేయండి. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్. అండ్ దాని తర్వాత వర్కింగ్ సెట్టింగ్స్, యాడ్ ప్రాజెక్ట్ టు వర్కింగ్ సెట్టింగ్స్ అని అడుగుతుంది. దాన్ని కూడా డిఫాల్ట్ అలాగే వదిలేసేయండి, మీరు ఎటువంటి టిక్ మార్క్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. డోంట్ క్లిక్ ఆన్ ఫినిష్ అని, ఫినిష్ మీద క్లిక్ చేయొద్దు, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎందుకోసం అంటే ఇక్కడ చిన్న పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్స్ వై. ఇక్కడ చూడండి, మీకు
నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత కింద బాటంలో చూడండి ఫస్ట్ హలో వరల్డ్ స్లాష్ బిన్ అని ఉంది కదా, ఇది ఫస్ట్ హలో వరల్డ్ స్లాష్ బిన్ అని ఉంది చూసారా. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ హలో వరల్డ్ స్లాష్ బిన్ అనే ఫోల్డరు ఇక్కడ అవుట్పుట్ అనేది మీకు సేవ్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ బైనరీ అవుట్పుట్. నేను ఫస్ట్ క్లాస్లో మీకు చెప్పాను కదా, బైట్ కోడ్ క్లాస్లో ఒక డాట్ క్లాస్ ఫైల్లోకి కన్వర్ట్ అవుతుంది, అక్కడంతా బైట్ కోడ్ ఉంటుంది చూసారా, అదంతా కూడా ఈ యొక్క ఫైల్లో స్టోర్ అవుతుంది. దట్ ఈస్ డిఫాల్ట్ అవుట్పుట్ ఫోల్డర్ అనమాట. మీకు కావాలనుకుంటే ఈ డిఫాల్ట్ అవుట్పుట్ ఫోల్డర్ కూడా మార్చుకోవచ్చు, బట్ దేర్ ఈజ్ నో నీడ్, అవసరం అయితే లేదు. సో ప్లీజ్ కీప్ ఇట్ లైక్ దిస్ అండ్ గో ఆన్. నెక్స్ట్ ఫినిష్ బటన్ అనేది క్లిక్ చేసేసేయండి. ఓకే కదండి, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి, ఫస్ట్ హలో వరల్డ్ నేను ప్రోగ్రామ్ అనేమి లేదు, జస్ట్ ఫస్ట్ హలో వరల్డ్ అని చెప్పి నా ప్రాజెక్ట్ టైటిల్ ఇచ్చాను. అండ్ దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఓకేనా, ఇదంతా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అండి. సో మీరు ఇక్కడ ఏం చేయాలి, ఏదన్నా మీరు జావాలో అసలు ఏదన్నా ఒక ఫంక్షనాలిటీ రాయాలన్నా, ఒక స్టేట్మెంట్ రాయాలన్నా మీకు ఖచ్చితంగా ఒక క్లాస్ అనేది ఉండాలి. ఓకే, వీ హ్యావ్ మనకి ఇక్కడ ఎంటీ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఉంది, బట్ మనకి ఇక్కడ క్లాస్ అనేది లేదు. సో మనం నౌ కమ్ టు ద పాయింట్. ఎవ్రీ జావా అప్లికేషన్ ఈజ్ రిటెన్ ఇన్ క్లాసెస్. ప్రతి ఒక్క జావా అప్లికేషన్ మనం క్లాసెస్లోనే రాసుకుంటాం. సో లెట్స్ గో అండ్ క్రియేట్ ఏ క్లాస్. మనం ఇక్కడ జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకున్నాం, దట్ ఈస్ హలో వరల్డ్ అనేది. సో మీరు అది ప్రింట్ చేయాలనుకున్నా మనకి ఒక క్లాస్ అనేది ఉండాలి. సో నేను ఇక్కడ ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ go on source, right click, new class. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ ప్యాకేజ్లో అవన్నీ ఇచ్చుకోవాలండి, పైన ప్యాకేజ్ అని చూసారా, అవన్నీ మీకు తర్వాత చెప్తాను. అట్ ప్రజెంట్ రైట్ నౌ అయితే మీరు జస్ట్ క్లాస్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. మనం అదంతా తర్వాత చూసుకోవచ్చు. క్లాస్ నేమ్ ఇక్కడ నేను ఇస్తున్నానంటే ఫస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్, ఫస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఓకే, దట్ ఈజ్ మై క్లాస్ నేమ్ అండి. ఫస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది నా క్లాస్ నేమ్ ఇచ్చాను. క్లాస్ నేమ్ ఏ విధంగా కావాలో మీకు సింటాక్టికల్ రూల్స్ అన్నీ తెలుసు. ఒకే ఒక్క వర్డ్ ఉంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది, ఒకవేళ మోర్ దెన్ వన్ వర్డ్ ఉంటే ఆ ప్రతి ఒక్క వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుంది. సో నేను ఆ సింటాక్స్ ఫాలో అయ్యాను కాబట్టి నా క్లాస్ నేమ్ అనేది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇక్కడ మీరు ఏం చేయవలసిన పని లేదండి. అబ్స్ట్రాక్ట్ ఫీల్డ్స్, మోడిఫైర్స్, సూపర్ క్లాస్, ఇంటర్ఫేస్ యాజ్ టీజ్గా ఉంచేసేయండి. ఇక్కడ మీరు చేంజ్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. బట్ ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెథడ్, విచ్ మెథడ్ సబ్స్ వుడ్ యూ లైక్ టు క్రియేట్, మీరు ఏ మెథడ్ మీరు క్రియేట్ చేయాలని అడుగుతుంది. సో ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్స్ అనే మెథడ్ కూడా క్రియేట్ చేయమని మీరు చెప్పండి. సో దట్ ఈస్ ద టిక్ మార్క్, అది మీరు టిక్ మార్క్ చేసుకోండి. ఓకేనా, టిక్ మార్క్ చేయండి. నేను ఈ మెథడ్ గురించి మీతో మాట్లాడతాను నెక్స్ట్ క్లాస్లో. ప్రస్తుతానికైతే ఈ మెథడ్ మీరు టిక్ మార్క్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే అండి, మనకి ఇక్కడ వీ గెట్ అవర్ ఫస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్. మనకి ఇక్కడ మన ఫస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనకి అన్వాంటెడ్ కోడ్ అనేది ఉంది చూసారా, ఈ అన్వాంటెడ్ కోడ్ని రిమూవ్ చేసేసేయండి. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, తర్వాత క్లాస్ క్రియేట్ చేసాం, ఆ తర్వాత మెయిన్ మెథడ్ క్రియేట్ చేసాం, దాని తర్వాత అన్వాంటెడ్ కోడ్ని రిమూవ్ చేసాం. ఇప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. హౌ వీఆర్ గోయింగ్ టు రైట్ ఎ ప్రింట్ స్టేట్మెంట్ ఇన్ జావా. జావాలో ప్రింట్ స్టేట్మెంట్ ఎలా రాసుకుంటామండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, ఇక్కడ సిస్టమ్ అనేది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ ఎ క్లాస్. ఓకే,
ఇది సిస్టమ్ అనేది ఒక క్లాస్ అండి జావాలో. ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ క్లాస్, లైబ్రరీ క్లాస్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ జావా లైబ్రరీ. అంటే జావా వాళ్ళు ఇచ్చే ప్యాకేజెస్ ఉంటాయి కదా, ఆ ప్యాకేజ్లో ఆల్రెడీ ఈ సిస్టమ్కి సంబంధించిన క్లాస్కి సంబంధించిన కోడ్ అంతా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో సిస్టమ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద లైబ్రరీ క్లాస్ ఆల్రెడీ అవైలబుల్ విత్ జావా లైబ్రరీస్. మనకి జావా లైబ్రరీలో ఈ సిస్టమ్ క్లాస్ అనే క్లాస్ అవైలబుల్గా ఉంటుంది. సో అవుట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ అవుట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఆబ్జెక్ట్ యూజ్ టు డిస్ప్లే ఆన్ కన్సోల్. మనం ఏదైతే అవుట్పుట్ రాసామో దానికి సంబంధించిన అవుట్పుట్ మనకి కన్సోల్ మీద చూపించడానికి. ఓకే, మీరు ఎప్పుడైతే అవుట్ డాట్ అనేది క్లిక్ చేశారో ఆ ప్రింట్ అనేది మొత్తం అక్కడ అవైలబుల్ ఉన్న మెథడ్స్ అన్నీ మనకు చూపిస్తుంది. చూడండి, నేను ఇక్కడ ప్రింట్ అనేది వచ్చాను కాబట్టి, లేకపోతే ఇక్కడ చూడండి అపెండ్ అని, చెక్ ఎర్రర్ అని, క్లోజ్ అని, ఈక్వల్స్ అని. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఆ సిస్టమ్ అనే క్లాస్లో ఏమేమి మెథడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆ మెథడ్స్ అన్నీ కూడా మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, దట్స్ వై వీఆర్ గోయింగ్ టు సీ ఆల్ దీస్ మెథడ్స్, గెట్ ఆల్, నోటిఫై, హ్యాష్ కోడ్, ప్రింట్, ఇవన్నీ కూడా ఆ సిస్టమ్ అనే క్లాస్లో ఉన్నాయన్నమాట అర్థం. ఓకే, ఎనీవే మనకి ఇప్పుడు ప్రింట్ ఎల్ఎన్ కావాలి కాబట్టి నేను ప్రింట్ ఎల్ఎన్ అనేది ఇక్కడ రాసుకుంటాను. ఇక్కడ ప్రింట్ అనేది ఏంటి సార్? ప్రింట్ ఎల్ఎన్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ అ మెథడ్ అండి. ప్రింట్ ఎల్ఎన్ అనేది ఒక మెథడ్. ఓకే, మీరు ప్రింట్ ఎల్ఎన్ అనేది మెథడ్ రాసుకోండి. విచ్ ఈస్ దిస్ మెథడ్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ మెథడ్ ఈజ్ వాట్ ఎవర్ వీ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ మెథడ్ ఆర్గ్యుమెంట్లో మీరు డబుల్ కొటేషన్స్లో ఏదైతే ఇచ్చారో అది కన్సోల్ మీద ప్రింట్ చేయడం ఈ మెథడ్ యొక్క మెయిన్ పర్పస్. ఓకే, ఇట్ టెర్మినేట్ ద కరెంట్ లైన్ బై, ఇక్కడ మాకు చూసారు కదా ప్రింట్ ఎల్ఎన్ అంటే ఏంటి అనేది ఇక్కడ స్టేట్మెంట్ వైజ్గా చూపిస్తున్నాడు. ఓకే, ఎనీవే ఇక్కడ మనం ప్రింట్ ఎల్ఎన్కి సంబంధించిన డెఫినేషన్ కూడా చూడొచ్చు. ఓకే, ఎనీవే మనకు కావాల్సిన అవుట్పుట్ డబుల్ కొటేషన్లో రాసుకుందాం. డబుల్ కొటేషన్, ఐఎమ్ జస్ట్ వాంట్ టు బి రైట్, వెల్కమ్ టు ఫస్ట్ జావా ప్రోగ్రామ్, వెల్కమ్ టు ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాసుకున్నా. అండ్ దాని తర్వాత సెమీకాలన్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ జావా ప్రోగ్రామింగ్. వేరే ప్రోగ్రామింగ్స్లో మీరు సెమీకాలన్, పైథాన్ వీటిలో పెట్టకపోయినా పర్లేదు, కానీ జావాలో అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకోసం అంటే మనం ఎలా అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పుల్ స్టాప్ పెడితే అక్కడితో ఒక లైన్ అయిందని ఎలా అయితే మనకు అర్థమవుతుందో, అదేవిధంగా జావా ప్రోగ్రామింగ్లో సెమీకాలన్ పెడితే ఓకే అక్కడికి ఒక స్టేట్మెంట్ క్లోజ్ అయిందని జావా కంపైలర్కి అర్థమవుతుంది అనమాట. జేవిఎం అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఓకేనా, దిస్ ఈస్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అండ్ రైట్ ద ఫస్ట్ జావా ప్రోగ్రామ్. ఈ విధంగా మనం ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దామండి. రైట్ క్లిక్, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే కదా, మనకు అవుట్పుట్ వచ్చేసింది కదా, వెల్కమ్ టు ద ఫస్ట్ జావా అప్లికేషన్ మనకి అవుట్పుట్ వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ ద వే అండి. ఈ విధంగా మనం ఫస్ట్ జావా అప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి, రాసుకోవాలి. ఇందులో మీరు కంగారు పడవలసిన పాయింట్స్ ఏం లేదు. జస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, ఫస్ట్ లెవెల్ ప్రోగ్రామ్ అనేది. దాని తర్వాత నేను ఒక మెథడ్ అనేది రాసుకున్నాను. ఇన్సైడ్ ద మెథడ్ ఒక స్టేట్మెంట్ అనేది జస్ట్ ప్రింట్ చేసుకున్నాను. ఇది చాలా సిల్లీ థింగ్, చాలా సింపుల్గా ఉంది, హ్యాపీ, మనకి అంతా అర్థమైంది. దెర్ ఈజ్ నథింగ్ హార్డ్ ఇన్ ఇట్, మనకి కష్టమైంది ఏం లేదు. బట్ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పబ్లిక్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ మాడిఫైయర్. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, మాడిఫైయర్స్లో ఇట్స్ వన్ ఆఫ్ ద మాడిఫైయర్. ఇట్స్ గివ్స్ ద పర్మిషన్ టు ఆల్ అదర్ క్లాసెస్ అండ్ మెథడ్స్ అండ్ ఎవ్రీథింగ్. క్లాస్ అనేది కూడా కీవర్డ్, ఇది క్లాస్ నేమ్. ఇక్కడ వరకు మీకు బాగానే ఉంది. నేను system.out.println గురించి కూడా మీకు చెప్పేశాను. బట్ నేను మెయిన్గా చాలా ఇంపార్టెంట్గా చెప్పవలసింది ఏంటంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ అనేది ఇక్కడ ఎందుకు రాసాము అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, దీనికి సంబంధించిన చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనకి అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన క్లాస్ ఏదైతే ఉందో అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ జావా. ఏంటంటే అది ఫస్ట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ జావా. అది ఆల్మోస్ట్ మీకు హాఫ్ అన్ అవర్ ఉంటుంది. సో గెట్ రెడీ ఫర్ దట్. ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్ హియర్. ఐ హోప్ మీకు ఏ విధంగా జావా ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి, ఏ విధంగా జావా ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకోవాలి, ఫస్ట్ జావా ప్రోగ్రామ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఒకసారి నాకు చెప్పండి.
ఐఎమ్ క్లోజింగ్ దిస్ సెషన్ హియర్. మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమవుతుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.